శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని ఆఖరకు పిల్లలు ఆడుకునే ప్లాస్టిక్ క్రికెట్ బ్యాట్లు కూడా గంజాయి తరలించడానికి ఉపయోగిస్తున్నారంటే మత్తు పదార్థాలు రవాణా చేయడానికి ఎంత దిగజారిపోతున్నారో అర్థమవుతోంది. తాజాగా ప్లాస్టిక్ క్రికెట్ బ్యాట్లలో గంజాయిని తరలిస్తున్న వ్యక్తులను విశాఖ రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్కి చెందిన ఖతూన్, ఒడిశాకు చెందిన నాయక్తో పాటు మరో 2 మహిళలు పోలీసులు అరెస్ట్ చేశారు. 18 క్రికెట్ బ్యాట్లలో 90,000 విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ నందు జీఆర్పీ మరియు ఆర్పీఎఫ్ వారు కలిసి సీజ్ చేయడం జరిగింది గంజాయి కేసులో. ఈ బ్యాట్ నందు ఉన్నటువంటి బిల్ చేసినటువంటి గంజాయి బయటికి తీయగా సుమారు ఒక 1 కేజీ వరకు రావడం జరిగింది. బ్యాట్ ఒక 1 కేజీ, ఇది ఒక 1 కేజీ ఇలా రావడం జరిగింది. ఈ రోజు ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది.